ఏలూరులో దెందులూరు ఏలేదెవరు? చింతమనేనా అబ్బాయి చౌదర? దెందులూరు నియోజకవర్గం ఎవరికి? వైసీపీ టీడీపీ జనసేన టఫ్ ఫైట్. ఏలూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాల జాబితాలో ఏలూరు పార్లమెంట్ పరిధిలోని దెందులూరు నియోజకవర్గం ఒకటే. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నరాల తెగే ఉత్కంఠ మధ్య అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం దెందులూరు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం మెట్ట ప్రాంత రాజకీయాలలో దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు టైగర్గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత అదే స్థాయిలో చింతమనేని ప్రభాకర్ కూడా అభిమానులు ముద్దుగా టైగర్ బిరుదిచ్చారు. చింతమనేని కాస్త టైగర్ చింతమనేని అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రపంచనాన్ని తట్టుకొని 2009 ఎన్నికల్లో, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచిన చింతమనేని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరచుకున్నారు. 2019 ఎన్నికల్లో చింతమనేనిపై ఎవరికి పోటీ పెట్టాలి అని ఎన్నో ఎత్తులు వేసిన జగన్ అదే సామాజిక వర్గానికి చెందిన కొటారు అబ్బాయి చౌదరిని రంగంలోకి దించారు. అబ్బాయి చౌదరి తండ్రి కొటారు రామచంద్రరావు 2009లో చింతమనేనిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గ ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో చింతమనేని వరుసగా 3వ విజయం సాధించి దెందులూరులో హ్యాట్రిక్ కొడతారని అందరూ అనుకున్నారు. కానీ జగన్ ప్రభంజనంతో పాటు స్థానికంగా చింతమనేని చేసిన కొన్ని తప్పులతో ఆయన ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటి నుంచి కూడా చింతమనేని నియోజకవర్గం పార్టీ కార్యకర్తలను వదలకుండా కాపాడుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా ఆయనపై అనేకమైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి నానా ఇబ్బందులు గురి చేసిన జగన్ ప్రభుత్వం పట్ల నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి తోడు 5 ఏళ్లలో నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి తన బ్రాండ్ మార్క్ అంటూ చెప్పుకునేలా చేసిన అభివృద్ధి పని ఒక్కటంటే ఒకట్లేదు. ఏ మాటకా మాట ప్రభాకర్ దూకుడుగా ఉన్న 10 ఏళ్లు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తిగతంగా సేవలు చేయడాన్ని ప్రభాకర్ ఎప్పుడూ ఆపలేదు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా తాను ఎమ్మెల్యేగా లేకపోయినా తన తలుపు తట్టిన వారందరికీ ప్రభాకర్ అండగా నిలుస్తూ వస్తున్నారు. ప్రభాకర్ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని సామాజిక వర్గాలు ఓన్ చేసుకున్నా ఆయన సొంత సామాజిక వర్గంలో కొందరు నేతలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇటు అబ్బాయి చౌదరి సౌమ్యంగా ఉన్న ఆయన చుట్టూ ఉన్న కొందరు నేతల తీరు వల్ల ఆయనకు బాగా డ్యామేజ్ జరిగింది. ఓవరాల్గా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తప్ప దెందులూరు నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు లేవు. పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైనేజీలు, రహదారులు కూడా పోయలేని పరిస్థితి. ఇవన్నీ ఈసారి ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభావం చూపుతున్నాయి. ఏదేమైనా దెందులూరు పోరు ఈసారి తీవ్రమైన ఉత్కంఠగా ఉన్నా ప్రస్తుతానికి టీడీపీకే కాస్త ఎడ్జ్ ఉంటుందనేది గ్రౌండ్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.